హాయ్ ఫ్రెండ్స్, ఇది కోయట్ వాళ్ళది లిఫ్ట్ అన్నమాట. చూడండి లిఫ్ట్ ఎంత గ్రాండ్గా ఎంత సూపర్గా ఉందో కదా. లిఫ్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. హ్యాండిల్ చూడండి, వుడ్తో పెట్టించుకున్నారు. చాలా క్లాస్గా ఉంది లిఫ్ట్. ఇది ఓన్లీ వీళ్ళు కోయట్ వాళ్ళు వాడుకునే దానికి అన్నమాట. ఈ లిఫ్ట్ మటుకు పని మనుషులు, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళకి సపరేట్గా ఉంది. ఇది ఓన్లీ కోయట్ వాళ్ళు వాడుకునే దానికి అనమాట. దీంట్లో మనం వాడామంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు వెళ్ళాలి లిఫ్ట్లో అని అడుగుతారు. మీకు చూపించడానికి నేను ఎక్కాను అనమాట. వాళ్ళు లేరు కోయట్ వాళ్ళు. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా ఇది పూర్తి అవ్వలేదు. ఇది మామూలుగా పనిచేసే వాళ్ళు వాడుకునేదానికి ఈ లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్లో మామూలుగా మన లాంటి వాళ్ళు, డ్రైవర్లు, పనిచేసే వాళ్ళు ఈ లిఫ్ట్ వాడుకోవాలి. ఇది ఓన్లీ స్టీల్తోనే అనమాట. సింపుల్గా ఉంది లిఫ్ట్. ఇది ఓన్లీ పనిచేసే వాళ్ళు వాడుకునేదానికి అనమాట ఈ లిఫ్ట్. అవి ఓన్లీ కోయట్ వాళ్ళే వాడుకునేదానికి. ఇది మొత్తం స్టీల్ అనమాట. లిఫ్ట్ మిర్రర్ వచ్చింది చూడండి. ఈ లిఫ్ట్ కూడా బాగుంది, కానీ ఇది పని మనుషులు వాడుకునేదానికి, బయట వస్తారు కదా వాళ్ళు వాడుకునేదానికి అనమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసి నమాజ్ రూమ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పైన ఖురాన్ బుక్లు అవన్నీ పెట్టుకుంటారు అనమాట. ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. కింద 7 కోయట్ వాళ్ళంతా కలిపి ఈ రూమ్లో వచ్చి నమాజ్ చేసుకునేదానికి ఇది నమాజ్ రూమ్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా నేను ఫస్ట్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ ఒకటి బాకీ ఉంది. కిచెన్ ఆర్ఎస్ తాళాలు వేసాడు. తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సపరేట్ బెడ్రూమ్ అనేది వీళ్ళు కట్టిస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక్క మనిషి ఉండడానికి అనమాట. ఇది బెడ్రూము. ఇది వుడ్తో స్టెప్పులు పెట్టేస్తాం మేము. ఇది టీవీ యూనిట్ అనమాట. ఈ గోడకి మధ్యలో టీవీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా స్టెప్పులు ఉంది, బాకీ ఉంది, పెట్టాలి. ఇది హాల్ లాగా బెడ్రూమ్ లాగా అనమాట. ఒక అబ్బాయికి వాళ్ళు ఒక అతను ఉండేదానికి, లోపల బట్టలు పెట్టుకోవడానికి ఈ సెల్ఫ్లు అన్నీ, కబోర్డ్స్ అన్నీ ఒక్కడికే అనమాట. ఒక్కడే బట్టలు పెట్టుకోవడానికి అన్నీ వానికి సంబంధించినటువన్నీ ఇక్కడ పెట్టుకుంటాడు అనమాట. దానికి సపరేటు ఇక్కడ బాత్రూము అంతా ఉందన్నమాట. ఒక మనిషికి సపరేట్గా బట్టలు పెట్టుకోవడానికి బాత్రూము సపరేట్గా అనమాట. ఈ రూమ్ చూడండి, పక్కన కిటికీ వచ్చింది, వెంటిలేషను చాలా బాగుంది. వీళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయరు, ఎందుకంటే దుమ్ముతో వచ్చేస్తుందని ఎప్పుడు ఓపెన్ చేయరు. వెళ్తారు కోసం అన్నమాట, అంతే. ఓకేనా. ఈ రూమ్ అంతా. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి వాల్ కవరింగ్ అనమాట. అంటే గోడ పైన మ్యాట్ లాగా అంటిస్తారనమాట. ఒక్కొక్క గోడకి ఒక్కొక్క డిజైన్. అంటే ఇప్పుడు నా బెడ్రూమ్ అనుకోండి, నాకు నచ్చినట్టు, ఇంకోటి బెడ్రూమ్ అనుకోండి వాళ్ళకి నచ్చినట్టు అనమాట. అలా చేయించుకుంటారు వీళ్ళు. అన్ని రూమ్లోకి లాగా ఉండవు. ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఈ కబోర్డ్స్ అనమాట. వాళ్ళు సపరేట్గా బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి. ఇది వాళ్ళకి సపరేట్ ఈ బాత్రూమ్ అనమాట. షింకు, నెక్స్ట్ టబ్ ఉంది ఫ్రెండ్స్. అంటే టబ్ అంటే అదే మనము పడుకొని స్నానం చేసుకోవడానికి ఆ మాదిరి అనమాట. ఇది టబ్బు. ఇది యాక్చువల్గా ఇది మొత్తం బెడ్రూమ్. ఇది ఈ బెడ్రూమ్కి ఈ బాత్రూము ఒకరికి అనమాట.
దీంట్లో టబ్బు, హమాము మొత్తము చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో కట్టించుకుంటారు అనమాట. ఒక బాత్రూమ్ ఒక మోడల్లో, ఇంకో బాత్రూమ్ ఒక మోడల్లో ఉంటుంది. కలర్స్ అనేది వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. బెడ్రూమ్ కానీ బాత్రూమ్ కానీ. ఈ బాత్రూమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ షింక్ కింద కబోర్డ్స్, దీనిపైన వచ్చేసి గ్లాస్ వచ్చేస్తుంది. ఇది అంతా కబోర్డ్స్ అంతా ఒక రకే అనమాట. వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికే ఎక్కువ కబోర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఈ బట్టలకు అనేది సపరేట్ రూమ్ అనమాట. ఇది ఓన్లీ బట్టలు పెట్టుకోవడానికి అనమాట ఈ రూమ్ అంతా. ఇది ఒక రూమ్ అయిపోయిందా, ఇంకో రూమ్ వచ్చేసి ఇది ఇంకో రూమ్ అనమాట. అంటే ఫస్ట్ ఇది వచ్చేసి బట్టలు పెట్టుకోవడానికి చేశారు కబోర్డ్స్. దీని పక్కనే బాత్రూమ్ అనమాట. చూపిస్తానండి. ఒక్కొక్క మోడల్లో అనమాట. ఒక బెడ్రూమ్కి ఒక బట్టలు పెట్టుకునే రూమ్ సపరేట్గా ఉంటుంది, ఒక బాత్రూమ్ సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోయట్లు అన్నీ సపరేట్గానే ఉంటాయి అనమాట. ఒక మనిషికి సపరేట్గా, ఆ మనిషికి సపరేట్గా ఒక బాత్రూమ్ అనమాట. అర్థమైందా మీకు? ఇది చూడండి, మిర్రర్ వచ్చేస్తుంది మధ్యలో. డ్రెస్సింగ్ టేబుల్ లాగా అనమాట. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఎక్కువ బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూమ్ కాబట్టి. చూడండి, ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. మొత్తము 3 బెడ్రూమ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడు ఒక సైడు, ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. చిన్నది కిచెను. అంటే వీళ్ళకి వంటలు అనేది వీళ్ళ రూమ్ పంపించేస్తారు. వీళ్ళు ఏదైనా హ్యాండ్ వాష్ అలా చేసుకోవడానికి ఇది సపరేట్ కిచెన్ అన్నమాట. అంటే వాళ్ళ రూమ్కి వాళ్ళు ఫుడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు ఏదైనా హ్యాండ్ వాష్ అలా చేసుకోవడానికి సపరేట్గా చిన్న కిచెన్ అన్నమాట. ఇది వేడి చేసుకోవడానికి, ఏదైనా ఐటెం చల్లబడిపోయిందంటే వేడి చేసుకోవడానికి. అది చూడండి, చిన్నది ఓన్లీ చేయగడుక్కోవడానికి, దానికి ఎప్పుడన్నా టీ పౌడర్ పెట్టుకోవడానికి అన్నమాట. ఇది ఓన్లీ కిచెన్ చిన్నది. ర్యాక్స్ ఇవన్నీ రెడీమేడ్ అనమాట. సైజ్ తీసుకునేసి మొత్తం రెడీమేడ్. ఇది మన వర్క్ చేసింది కాదు, మొత్తం రెడీమేడ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం వర్క్ అనేది కట్ చేసేదంతా ఏముండదు అనమాట. మొత్తము కంపెనీలోనే రెడీ చేసుకుని ఇక్కడికి వచ్చి ఫిట్ చేస్తాం అనమాట. ఇది చూడండి, లెబ్బరు. డోర్ వేస్తే టక్కన సౌండ్ రాకుండా ఉండేదానికి ఇది డోర్ లెబ్బర్ అనమాట. చిన్నది స్టిక్కర్ మాదిరి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ బెడ్రూమ్లు అన్నిటికీ కలిపి ఒకేటే అనమాట. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. ఇది వచ్చేసి చెప్పులు పెట్టుకోవడానికి కబోర్డ్స్ అనమాట. చెప్పులు, షూలు, వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది షూలు ఒకటి పెట్టుకోవడానికి అనమాట. వేస్ట్ ఐటమ్స్ కూడా దాంట్లో పెట్టేస్తారు. ఈ బెడ్రూమ్ సపరేట్ ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తాయి అనమాట ర్యాక్స్. మేము కొన్ని రూమ్లలో పెట్టలేదు, పెట్టాలి. ఒక రూమ్ కంప్లీట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది మొత్తం ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ సంబంధించింది ఇది చూడండి. ఈ బెడ్రూమ్ సపరేట్గా మార్బల్ వేసుకున్నారు. అంటే ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క మోడల్లో ఉందన్నమాట. కొంతమంది వాల్ పేపరింగ్ అంటించుకుంటే, కొంతమంది మార్బల్ వేసుకున్నారు. ఇది కిందంతా వుడ్ అనమాట, పైన వచ్చి మార్బల్. ఇది బట్టలు పెట్టుకోవడానికి సపరేట్ రూము, బాత్రూమ్ అనమాట లోపల. దీంట్లో మిర్రర్ అంతా సెట్ చేసాము. ఇది వచ్చేసి ఇప్పుడు మనం కమ్మీలు కనపడుతుంటాయి కదా, ఇది వుడ్ స్టెప్ అనమాట. ఇలా తీసేసామంటే వచ్చేస్తుంది. అంటే ఇంకా ఫిట్ చేయలేదు వాళ్ళు, ఓకే అంటే తర్వాత ఫిట్ చేస్తాం అనమాట. ఇక్కడంతా ఇదో రకం అనమాట. ఐరన్ ఫ్రేమ్ పెట్టేసి ఐరన్ ఫ్రేమ్లో వుడ్ సెట్ చేస్తాం అనమాట.
అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మటుకు ఫిక్చర్స్ ఎలా అంటే కింద నుంచి స్కూల్ వేసేస్తాం, 2 స్కూల్ బిగించేస్తాము. రేపు పొద్దున ఏదన్నా వైరు లైట్ కలెక్షన్ వస్తుందన్నమాట. లైట్ కలెక్షన్ పాడు మనము రిమార్క్ అనుకో లైట్ మార్చుకునేదానికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ మాదిరి స్ట్రాంగ్గా కూడా, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది స్టెప్స్. ఇది వచ్చేసి చెప్పాను కదా, ఒక రూమ్కి ఒకరు సంబంధించిన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఈ రూమ్కి వచ్చేసి ఇవి కబోర్డ్స్ చూడండి. కబోర్డ్స్ అయితే కింద నుంచి పై వరకు ఉంటాయన్నమాట, సీలింగ్ వరకు. ఎందుకంటే ఒకే డోర్ అన్నమాట. మన సైడ్ లాగా పైన డోర్ సపరేట్, కింద డోర్ సపరేట్ లేకుండా కింద నుంచి పై వరకు ఒకే డోరే అనమాట. ఎందుకంటే గ్లాస్ లుక్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఒకే డోర్ ఉంటే. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ లాగా అనమాట. బాగుందా ఫ్రెండ్స్? చూడండి, వెళ్ళిపోయేటోళ్ళు చాలా ఖర్చు పెట్టుకుంటారు వుడ్ వర్క్ మటుకు. వుడ్ వర్క్ కానీ వాళ్ళకి నచ్చిన మోడల్ వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. ఇది వచ్చేసి పెద్ద ఆవిడ ఉండడానికి మా బాత్రూము కాబట్టి ఇక్కడ బండి అనేది పెట్టారనమాట, కూర్చోండి స్నానం చేసేదానికి. అంటే ముసలోళ్ళు నిలబడుకొని స్నానం చేయలేరు కదా, కాబట్టి ఇక్కడ బండి అనేది పెట్టారనమాట కూర్చొని స్నానం చేసుకోవడానికి. ఆల్మోస్ట్ బాత్రూంలో అన్నిటికీ ఇదే షవర్ వచ్చింది, కానీ ఒక్కొక్క బాత్రూమ్కి ఒక్కొక్క మోడల్ అన్నమాట. చూడండి, ఈ షింక్ కింద కబోర్డ్స్కి డ్రా వచ్చాయి కదా, వేరే దానికి డోర్స్ వచ్చాయన్నమాట. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఫ్రెండ్స్. రెండు డ్రాస్ అన్నమాట. డోర్ చూడండి, బాత్రూంలో కూడా వీళ్ళంతా వుడ్ డోరే వేసుకున్నారు. చూడండి, కింద నుంచి పై వరకు మొత్తం ఒకే డోర్ అన్నమాట. సీలింగ్ వరకు ఒకే డోరే ఉంది చూడండి. బాత్రూమ్ వాటికి కూడా వుడ్ డోర్స్ వేసుకున్నారు, అంటే క్లాస్గా ఉంటాయి. వీళ్ళు వాటర్ పడినా తరుస్తాయి అనేదానికి అక్కడ వాటర్ పడేదానికి అవకాశం లేదు ఫ్రెండ్స్, మధ్యలో గ్లాసులు వచ్చేస్తాయి అన్నమాట. అన్ని డోర్స్ అంత అనమాట, పెద్ద డోర్స్ అనమాట కింద నుంచి పై వరకు. ఈ కబోర్డ్స్ వచ్చేసి చిన్నపిల్లలవి సంబంధించిన బొమ్మలు, వాళ్ళు ఆడుకునే ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి, చిన్నపిల్లలకి షూలు అవన్నీ పెట్టుకోవడానికి ర్యాక్స్ అన్నీ ఫ్రెండ్స్. చూడండి, చిన్నపిల్లలకి సపరేట్గా ఒక రూమ్ ఉందన్నమాట. ఈ ర్యాక్స్ అన్నీ చిన్నపిల్లలకు సంబంధించి పెట్టుకునే బొమ్మలు పెట్టుకోవడానికి అనమాట ఈ ర్యాక్స్ అన్నీ. ఇక్కడ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ వచ్చేసి చిన్నపిల్లల్ని ఆడించుకునేదానికి అనమాట ఈ రూము. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా కోయటన్లలో, వాళ్ళకి ఆడించుకునేదానికి ఒక రూమ్ అనమాట. దాండి అక్కడ వచ్చేసి టీవీ వస్తుంది, పెద్దది టీవీ వచ్చేస్తుంది. ఇక్కడ కింద అనమాట, కింద పని మనుషులు ఆడించుకుంటా ఉండడానికి ఈ రూమ్ అనమాట. చూడండి, పిల్లల్ని ఆడించుకునేదానికి కూడా ఒక రూము కోయటన్లో. అంతే, ఎవరికి వాళ్ళు సపరేట్ అన్ని రూమ్స్ ఉన్నాయి కదా. చిన్నపిల్లలకు రూమ్ లేవు కాబట్టి ఇది చిన్నపిల్లల్ని ఆడించుకునేదానికి రూమ్ అనమాట. చూడండి, దీంట్లో కూడా సింపుల్గా ఉందన్నమాట రూము. ఇది రూమ్ కిటికీ అనమాట. కిటికీ అనేది ఎప్పుడు తెరచరు, ఎందుకంటే తెరిచారంటే దుమ్ము డస్ట్ అంత లోపలికి వచ్చేస్తుంది. ఇటువంటి ర్యాక్స్ అన్నీ చిన్నపిల్లల బొమ్మలు పెట్టుకునేదానికి లోపల పక్క ర్యాక్స్ ఇచ్చారు కదా. ఇది వచ్చేసి ఇదంతా మేడం రూమ్ అనమాట. మేడం బట్టలు పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి,
మేకప్లు మొత్తం మేడానికి సంబంధించిన రూమ్ అనమాట. ఓన్లీ ఈ రూము స్నానం చేసుకొని రెడీ అయ్యేసి ఈ రూమ్లోనే మొత్తం డబ్బు, బంగారం, పని మనుషుల పాస్పోర్ట్లు అన్నీ ఇక్కడే పెట్టుకుంటారు అన్నమాట. ఇది ఓన్లీ ఒక మేడం, పెద్ద మేడం అంటారు కదా, ఇంటికి పెద్ద వాళ్ళకనమాట ఈ రూము. ఈ రూమ్లోనే మొత్తం లాకర్ కూడా ఉందన్నమాట. చూడండి, మొత్తం ఈ ర్యాక్ మొత్తం 4 పక్కల ర్యాకులు మొత్తం బట్టలు పెట్టుకోవడానికి. దీనికి మళ్ళీ సపరేట్ బాత్రూమ్ అన్నమాట. లోపల స్నానం గినం చేసి ఇక్కడే మేకప్ అయ్యి రెడీ చేసిపోయేదానికి. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. చూడండి బాత్రూము ఎంత పెద్దదో కదా. ఇక్కడ పైన వచ్చేసి మిర్రర్ వచ్చేస్తుంది, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇక్కడ మిర్రర్ వచ్చేస్తుంది గోడకి. ఇది షవరు. చూడండి బాత్రూమ్ ఎంత పెద్దదిగా ఉంది కదా, చాలా పెద్దది ఇది బాత్రూము. ఈ మధ్యలో అది బాత్రూమ్కి ఈ షవర్కి మధ్యలో గ్లాస్ వచ్చేస్తుంది అనమాట, కింద నుంచి పై వరకు నీళ్ళల్లో పడకుండా. మీకు లాకర్ చూపిస్తాను, ఇంకా పదండి లాకర్ చూపిస్తాను. ఇది లాకర్ రూమ్కి డోర్ అనమాట. డోర్కి మ్యాగ్నెట్ పెడతాము. మ్యాగ్నెట్ పెట్టడానికి ఇది హోల్ వేస్తున్నాం అనమాట. ఇది కరెక్ట్ ఈ లాకర్ రూమ్ చూపించేటప్పుడే వాడు వచ్చాడు అనమాట మ్యాగ్నెట్ పెట్టడానికి. ఇది మ్యాగ్నెట్ పెట్టడానికి హోల్ అనమాట. డోర్ వేస్తే పుష్ బ్యాక్ అనమాట. ఇదే ఫ్రెండ్స్ లాకరు ఇంటికి. చూడండి ఎంత పెద్దదో. ఇది వచ్చేసి ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకు సపరేట్గా ముందర ఇది కనపడుతుంది కదా బ్లాక్గా, అది షట్టర్ అనమాట. షట్టర్ తీసామంటే పాస్పోర్ట్ కొట్టి ఓపెన్ చేయాలి, లేకపోతే ఓపెన్ అవ్వదు అనమాట. అది ఈ లాకరు చూడడానికి కొద్దిగా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్. ఇది సుమారు 10 మంది ఎత్తినా పైకి లేగదన్నమాట, అంత భారీ లాకరు. ఇక్కడ కోయట్లో అంత లాకర్స్ అన్నీ ఇలాగే వెయిట్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఈ డోర్ వేస్తే అసలు లాకర్ ఉందని తెలియదు కదా, అలా సీక్రెట్గా పెట్టుకుంటారనమాట లాకర్స్. ఎలా మీకు నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, ఏమన్నా చూస్తే బయట నుంచి చూస్తే కబోర్డ్ అనుకుంటారు, ఇంకా హ్యాండిల్స్ అవన్నీ పెట్టాలన్నమాట.